రాష్ట్రం మొత్తం ఎండని వానని లెక్క చేయకుండా రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు చెప్పిన ప్రదేశానికి వచ్చి జెండాలు మోసి ఈరోజు ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో అటు బీజేపీ కార్యకర్తలైనా బీజేపీ నాయకులైనా బాధపడుతున్నారు. జనసేన పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారు. టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. వీళ్ళ ముగ్గురు ఒకరి మీద ఒకరు ఎవడు చెప్పుకోలేక వాళ్ళకు వాళ్ళే లోపల బాధపడుతూ ఈరోజు బయటికి రాలేని పరిస్థితి. ఒక ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా కొన్ని కార్యక్రమాలు ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఆడ బీజేపీ వాళ్ళు రాలేకపోతున్నారు, జనసేన వాళ్ళు రాపోతున్నారు. టీడీపీ వాళ్ళు వచ్చిన కాడికి జనసేన వాళ్ళు రారు, జనసేన వచ్చిన కాడికి బీజేపీ రాదు. ఇది పరిస్థితి ప్రజెంట్ మన రాష్ట్రంలో జరుగుతుంది. వీటిని పూర్తిగా బాబు గారు ఖండించి చాలా నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. ఇలాంటి జరగకుండా బాబు గారు చర్యలు తీసుకోవాలి. పార్టీని నమ్ముకొని రాత్రింబగళ్ళు కష్టపడి దాడుల్ని భరించుకొని జైలుకి వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి. అలాంటి వారికి పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం చేయాల. ఒకసారి ఆలోచించండి బాబు గారు. పార్టీని నమ్ముకున్న వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు, జైలుకి పోయి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఈరోజు చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళ కోసం పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ఏదో ఒక దారి చూపించండి. పనులు మానుకొని పార్టీని నమ్ముకొని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకున్న రోజులుగా ఉన్నాయి. ఒక నాయకుడు వాళ్ళ నమ్ముకున్న కార్యకర్తల కోసం వాడు బంగారమో పొలాలు తాగాడు పెట్టి డబ్బులు తెచ్చి ఆ క్యాడర్ని కాపాడిన రోజులు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కూలీనాలు పనులు చేసుకుంటున్నారు. మన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 10 రూపాయలు సంపాదించుకుందాం, లేదు 10 మందికి ఒక దారి చూపిద్దాం అని చెప్పి చాలామంది కలలు కన్నారు, ఆశపడ్డారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఎవడో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కాడికి వచ్చి కలద్దామంటే ఇక వద్దులే, చెప్పడం అనవసరం. పోనీ మినిస్టర్ దగ్గరకు వచ్చి కలుద్దామంటే ఇక అది కూడా చెప్పడం అనవసరం. ఒక ఎంపీ దగ్గరకు వచ్చి కలుద్దామంటే వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో ఉంటారు, వాళ్ళు నియోజకవర్గంలో ఉండరు. వాళ్ళని కలుద్దామన్నా కూడా వాళ్ళు అందుబాటులో దొరకరు, ఢిల్లీలో ఏడో ఉంటారు బిజినెస్లో. ఎమ్మెల్యే పరిస్థితి కూడా అదే, మినిస్టర్లు అయినా అదే. ఏదేమన్నా సరే ఈ జెండాలు మోసిన వాళ్ళైనా, పార్టీని నమ్ముకొని కష్టపడి దాడులు భరించిన వాళ్ళైనా బాబు గారే పైనుంచి వీళ్ళకి ఒక పిలుపునిచ్చి ఒక దారి చూపించండి. బాబు గారు మీ మీద నమ్మకంతో చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఆశలు నిరాశలు కాకుండా చూడండి. పెద్ద మనసు చేసుకొని డిప్యూటీ సీఎం పవన్ గారు కూడా ఒకసారి ఆలోచించండి. జనసేన కార్యకర్తలు జగన్ గారి మీద ఎంత ఫైట్ చేసి ఇది ఎక్కడికి వచ్చినా సరే బస్సు యాత్ర, వారయాత్ర అని పెట్టుకొని వచ్చినప్పుడు జనసేన కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో వాళ్ళకి తెలుసు. రాత్రింబగళ్ళు సభా పరంగణ వద్దే తిండి తిప్పలు లేకుండా పడుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్ని పార్టీ దగ్గర తీసుకుని వాళ్ళని కాపాడుకోండి. 29లో వాళ్ళతో చాలా అవసరం, వాళ్ళ సేవలు మనకు కావాలి. అలాంటి వ్యక్తులు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు మనకు కావాలి. ఒకసారి బాబు గారు, పవన్ గారు పెద్ద మనసు చేసుకొని పార్టీని నమ్ముకొని రాత్రింబగళ్ళు కష్టపడ్డ వ్యక్తుల్ని అతి తొందరలో దగ్గర తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి మీరు ఏదో ఒక దారి చూపించండి. థ్యాంక్ యూ.